ఇక మగవాళ్ళకి సంబంధించి ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం ఎక్కువ వింటుంటాను మనం. అవునండి. అంటే 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ కనిపిస్తుంటది. చివరికి కరెక్ట్. అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా దాని బారిన పడ్డాడని చాలా వరకు మనకి ఏంటి కరెక్ట్. ప్రోస్టేట్ ఎందుకు అంత వెంటాడుతుంది మగవాళ్ళని? అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక రకంగా ఆలోచిస్తారండి ఉన్న అన్ని క్యాన్సర్‌లోనూ కొంచెం మంచి క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఆ! ఎందుకంటే ఇది చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సరు. దీనికి రిజల్ట్స్ అంత మంచిగానే ఉంటాయి. అంటే ఎల్డర్లీ ఏజ్‌లో ఒకవేళ క్యాన్సర్ తప్పదు అని అనుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కావాలని కోరుకోవాలంటాను. తప్పదు అనుకున్న పరిస్థితిలో. ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ గుడ్. హ్మ్. దీంట్లో కూడా స్టేజ్ బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఈవెన్ ఇన్ స్టేజ్ 3, స్టేజ్ 4 కూడా మంచి ఔట్‌కమ్స్ ఉన్నాయి ప్రోస్టేట్‌లో. హ్మ్. సో, ప్రోస్టేట్ గ్లాండ్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్‌కి రిస్క్ పెరుగుతుంది. ఇదివరకు మన లాంగివిటీ తక్కువ ఉండింది. హ్మ్. ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరుగుతా ఉంది. 80 ఇయర్స్, 90 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ మంది లాంగ్ టర్మ్ బతుకుతున్నారు కాబట్టి ఆఫ్టర్ 50 ఇయర్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో, దానికి ఇదొక క్యాన్సర్ ఎలాంటిదంటే ఒక సింపుల్ ట్యూమర్ మార్కర్ ద్వారా ఈ క్యాన్సర్ ప్రారంభం అయిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. హుహు. ఆఫ్టర్ 50 సింపుల్ టెస్ట్ సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ టెస్ట్ అంటాం. హ్మ్. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఓకే. దీని ద్వారా ఇయర్లీ ఒకసారి చేయించుకుంటే ఆఫ్టర్ 50 ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ మనలో ప్రారంభమైందో లేదో తెలిసిపోతుంది. డాక్టర్ గారు చాలా వరకు మీరు చెప్తుంది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఎవ్వరు కూడా ఫస్ట్, సెకండ్‌లో ఎప్పుడు కూడా క్యాన్సర్ కోసం మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎలా గుర్తించాలి అసల? ఫస్ట్ క్యాన్సర్ అనేది ఇన్ని రకాలుగా క్యాన్సర్‌లు ఉన్నాయి. రైట్. అంటే క్యాన్సర్‌కి మీరు అడిగిన ప్రశ్న చాలా రెలెవెంట్. ఎందుకు చెప్పనా అండి? 70% మన దేశంలో ఇప్పుడు కూడా స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తున్నారు. హ్మ్. ఓన్లీ 30% ఎర్లీ స్టేజ్‌లో వస్తున్నారు. సో, అమెరికాలో ఇది ఉల్టా. హుహు. 80% వరకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో అక్కడ ఉంటారు. అందుకే రిజల్ట్స్ వాళ్ళవి బాగున్నాయి. వాళ్ళేదో మనకన్నా ఎక్స్ట్రార్డినరీ ట్రీట్మెంట్ ఇస్తారని కాదు. ఓకే. ఔట్‌కమ్స్ బాగుండడానికి కారణం ఏంటంటే అక్కడ డిటెక్షన్ అర్లీగా అవుతా ఉంది. హ్మ్. సో, ఇప్పుడు క్యాన్సర్‌ని అసలు ఎలా గుర్తిరగలం? హ్మ్. ఎలాంటి లక్షణాలు ఉంటే అది క్యాన్సర్ అనొచ్చు అని మీరు ఓకే. అడుగుతా ఉన్నారు. అవును. కొన్నిసార్లు మనం ఒకటి గుర్తిరగాలి ఏంటంటే అర్లీ ఫేజ్‌లో అసలు సింప్టమ్సే ఉండకపోవచ్చు. హ్మ్. అర్లీ స్టేజ్‌లో ఎలాంటి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు సింప్టమ్స్ స్టార్ట్ అయ్యేటప్పటికే పాకేసి ఉండొచ్చు. ఓకే. అంటే సింప్టమ్ లేదు గదా! క్యాన్సర్ లేదు అనడానికి లేదు. చాలా సార్లు అర్లీ స్టేజ్‌లో క్యాన్సర్ ఎలాంటి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. హ్మ్. కానీ కొన్ని మనం విషయాలు నేను కొన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాషన్ అంటాను. అంటే ఒక నిమోనిక్ కాషన్. సి అంటే చేంజెస్ ఇన్ ద బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. అంటే మలమూత్ర విసర్జనలో మార్పులు. హ్మ్. ఇవి వస్తే నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రత్యేకంగా మరి ప్రేక్షకులకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకసారి విరోచనం అయితే, ఒకసారి ఏదో కడుపు నొప్పొస్తే కంగారు పడమని నేను చెప్పట్లేదు. హ్మ్. 3, 4 వీక్స్ వరకు కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంది. లూజ్ మోషన్స్ 3, 4 వీక్స్ నుంచి తగ్గటం లేదు. మోషన్‌లో రక్తం పడుతుంది. యూరిన్‌లో రక్తం పడుతుంది. అంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇది క్యాన్సర్ లక్షణం అయ్యుండొచ్చు. ఓకే. ఇటీవల మలమూత్ర విసర్జనలో మార్పులు. ఇవన్నీ కూడా ఒక 3-4 వీక్స్ నుంచి ఉండే. ఒక్కసారి దాని కోసం కంగారు పడొద్దు. ఓకే. కంటిన్యూటీ ఉండాలి. మనం ఏదో ఫుడ్ పాయిజన్ అయితే డయేరియా అవ్వచ్చు. ఆ! 2 రోజులు, 3 రోజులు తగ్గిపోతుంది. కానీ ఒక 3 వీక్స్ అయింది. ఇంకా కూడా నాకు ప్రాబ్లమ్‌గానే ఉంది. కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంది. లేకుంటే డయేరియా అవుతా ఉంది. లేకుంటే చీమ్ పడతా ఉంది. మ్యూకస్ ఇన్ ద స్టూల్ వస్తా ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈ సింప్టమ్స్ వెంటనే చూపించుకోండి. సో, సి అంటే చేంజెస్ ఇన్ ద బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. మలమూత్ర విసర్జనలో మార్పులు. అంటే కాషన్‌లోనా? కాషన్‌లో సి. ఓహ్! ఓకే. ఓకే. ఆ! ఇట్స్ ఎ కాషన్. ఆ! సో, తర్వాత రెండోదిగా ఏ. ఏ అంటే ఎ సోర్ విచ్ డస్ నాట్ హీల్. మానని పుండు. ఓకే. ఇప్పుడు మనం నాలుక కరుచుకున్నాం అనుకోండి. పుండు ఎన్ని రోజుల్లో మానుతుంది? 1 వీక్. 1 వీక్‌లో మానిపోతుంది. అది ఇప్పుడు పుండు నొప్పి లేదు గానీ మానటం లేదు. హ్మ్. అలాగే ఉంది. అంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే. ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటే క్యాన్సర్‌లో ఇనీషియల్‌గా క్యాన్సర్‌లో నొప్పి ఉండదు. దేనికి ఉండదండి? ఇనీషియల్‌గా నొప్పి ఉండదు. అందువల్ల ఏంది నొప్పి లేదు, పర్వాలేదులే, ఏమి లేదని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, మనకు నొప్పొచ్చేటప్పటికి అది వేరే చోటికి పాకి, వేరే ఆర్గాన్స్‌కి వెళ్ళిన తర్వాత నొప్పొస్తా ఉంటుంది. సో, అందుకని మానని పుండు మోర్ థాన్ 1 వీక్, 10, 15 డేస్ తర్వాత కూడా పుండు అలాగే ఉంది. శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పుండు ఉంటే అది క్యాన్సర్ లక్షణం. ఓకే. ఓకే. అలాగే మూడోదిగా కాషన్‌లో మనం వస్తే యు అంటే అన్‌యూజువల్ డిశ్చార్జ్. అంటే అధికంగా తెల్లబట్ట అవ్వడం గాని, అధికంగా ఎర్రబట్ట అవ్వడం గాని ఉంటే ఓకే. అది క్యాన్సర్ లక్షణం అయ్యుండొచ్చు. హ్మ్. ఓకే. ఎనీవేర్ ఇన్ ద బాడీ అన్‌యూజువల్ డిశ్చార్జ్ అనమాట. సో, తర్వాత ఇక కాషన్‌లో మనం టీ కాడికొస్తే థికెనింగ్ ఆర్ లంప్ ఇన్ ద బాడీ. శరీరంలో ఇటీవల కొత్తగా కణితులు ఏర్పడ్డాయి. హ్మ్. చాలా మందికి చిన్నప్పటి నుంచి అక్కడక్కడ చిన్న చిన్న కొవ్వు గడ్డలు ఉంటూ ఉంటాయి. అవును. దాని గురించి కంగారు పడొద్దు. ఇటీవల క్రొత్తగా రొమ్ములో గాని, ఇంకెక్కడన్నా కూడా క్రొత్తగా కణితి ఏర్పడి, అది పెరుగుతూ ఉంది సైజులో అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
ఓకే. ఓకే, న్యూ లంప్ కొత్తగా కంతి ఏర్పడింది, నొప్పి లేదు, పెరుగుతా ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. హ్మ్. ఓకే, సో అది థిక్నింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అనమాట. సో ఇంకా ఐ వచ్చేటప్పటికి ఇండైజెషన్, మరింగడానికి ఇబ్బందిగా ఉంది, నీళ్లు లేకుండా ఆహారం పోవటం లేదు, హ్మ్. పలచని పదార్థాలు నేను తినగలుగుతున్నాను కానీ గట్టి పదార్థాలు రొట్టెలు కానీ లేకుంటే హార్డ్ ఫుడ్ మాత్రం నాకు వెళ్ళటం, సాలిడ్ ఫుడ్ నేను మింగలేకపోతున్నాను, నీళ్లు లేకపోతే నాకు గుట్టక లోపలికి వెళ్ళటం లేదు హ్మ్. అనుకుంటే అది కూడా ఫుడ్ పైప్ క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మిగడానికి ఇబ్బంది. అలాగే ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్, పుట్టుమచ్చలు చాలా ఉంటాయి, అలాగే ఉంటాయి చాలా మందిలో. హ్మ్. కొంతమందిలో మాత్రమే ఆ పుట్టుమచ్చ సైజ్ పెరుగుతుంది, దురద వస్తుంది, లేకుంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. హుహు. అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. లాస్ట్‌కి చెప్పాలంటే ఎన్ అంటే నాగింగ్ కాఫ్. హ్మ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు. హ్మ్. ఈ రోజుల్లో దగ్గు కూడా కోవిడ్ వచ్చాక 3 వారాల దాకా కూడా ఉంటుంది, 4 వారాలు కూడా ఉంటుంది. అవును. కామన్ అయిపోయింది. అంతకన్నా ఎక్కువగా ఒకవేళ దగ్గు ఉంది, మానటం లేదు అనుకుంటే అది లంగ్ క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. సో కాషన్‌తో మనం కాషన్‌గా ఉండాలి. సరే, మీరు అనొచ్చు, సరే ప్రతి ఆర్గానిక్ సిమ్టమ్స్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకొని రోజు ఈ భయంతోనే మనం ఉండాలా హ్మ్. అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇవన్నీ అవును. ఇలా ఒక 100 క్యాన్సర్లు పైగా ఉన్నాయి, అవును. అన్నిటికి అవును. కూడా తెలుసుకొని ఇదేంటి అదేంటి అని నేను ఒకటే సలహా చెప్తాను అందరికి, ఏంటంటే మీ శరీరం మీతో మాట్లాడుతుంది. హ్మ్. యువర్ బాడీ ఈజ్ టాకింగ్ టు యూ, ఓకే. లిజన్ టు ఇట్. మీకు ఎక్కడో సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, ఏదో తేడా ఉంది, హ్మ్. ఓకే, అజీర్తిగానో లేకపోతే ఏదో సంథింగ్ ఇన్కన్వీనియన్స్ ఉంది, మీరు చెప్పలేకపోతున్నా, ఓర్చుకుంటున్నారు. హ్మ్. ఓర్చుకోవద్దు, ఓకే. చెప్పండి. మీ బాడీ మీకు చెప్తున్న దాన్ని మీరు వినండి. హ్మ్. వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు అడిగి తెలుసుకుంటారు, దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు, పర్వాలేదు. సో లిజన్ టు యువర్ బాడీ, మీ బాడీ మీతో చెప్తున్న మాట మీరు వినండి. డాక్టర్ గారు ఈ స్క్రీనింగు, థెరపీ, మందులు, తర్వాత సర్జరీలు ఇన్నొచ్చినాయి కదా! ఎలాంటి మార్పులొచ్చినాయండి వీటిలో? మనకి వచ్చిన ఈ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు. టెక్నాలజీలో క్యాన్సర్‌ని ముందస్తులో కనుగొనడానికి మంచి టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. స్క్రీనింగ్ టెస్టులు కానివ్వండి, లైక్ మ్యామోగ్రఫీ గానీ, పాప్ స్మియర్ గానీ, హెచ్‌పివి వైరస్ టెస్టింగ్ గానీ, ఎండోస్కోపిక్ గానీ, ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల మాత్రమే కాకుండా ట్రీట్మెంట్‌లో కూడా ఇటీవల చాలా మార్పులొచ్చాయి. సింపుల్‌గా మీకు చెప్పాలంటే ఇదివరకు రేడియోథెరపీ అంటే జనం భయపడేవాళ్ళు. హ్మ్. కోబాల్ట్ రేడియోథెరపీ అని ఉండేదండి. హ్మ్. సో అది బ్లైండ్‌గా ఆ ఏరియా అంతటిని కాల్చేస్తుంది. అక్కడున్న నార్మల్ టిష్యూస్‌ని, అబ్నార్మల్ టిష్యూ ఆ ఏరియా అంతా కాలుతుంది. హ్మ్. అందుకే కదా షాక్ ఇస్తారంటారు. అవును. నాట్ అవును. యాక్చువల్లీ షాక్. అవును. కొన్ని కిరణాలు వెళ్ళి కణాలను చంపుతాయి. కానీ ఆ అవును. కణాలు నార్మల్ కణాలు కూడా కిరణాలు వెళుతూ వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతా ఉంది. ఓకే. ఇప్పుడు ఆ కోబాల్ట్ నుంచి ఇప్పుడు మనం లీనియర్ యాక్సిలరేటర్స్ అని వచ్చాం. కొత్త రకమైన యంత్రాలు రేడియోథెరపీ కోసం. సో ఆ లీనియర్ యాక్సిలరేటర్‌లో కూడా ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు ఎంఆర్ లినాక్ అని, అంటే ఎంఆర్ఐ గైడెన్స్ ద్వారా క్యాన్సర్ ఎక్కడుందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇస్తున్నాం. పిన్ పాయింట్. టార్గెటెడ్ రేడియోథెరపీ, ప్రిసిషన్ రేడియోథెరపీ. అంటే జబ్బు ఉన్న చోట మాత్రమే రేడియేషన్ వెళ్ళి టార్గెట్ చేస్తుంది. హుహు. నార్మల్ ఏరియాస్‌ని అది స్పేర్ చేస్తుంది. ఓకే. సో ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్ రేడియేషన్ ఇవ్వాలి అంటే ఎదురుగుండా యూరినరీ బ్లాడర్ ఉంది, హ్మ్. తర్వాత మరి నార్మల్ కోలాన్ ఉంటుంది. ఈ రెండిటిని స్పేర్ చేసుకుంటూ ఆ ట్యూమర్‌కి కరెక్ట్ అయిన డోస్ ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు సాధ్యమవుతుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతున్నాయి. అలాగే ఇప్పుడు మనం సర్జరీ గురించి మనం ఆలోచిస్తే మరి మార్పులు ఎలాంటివి వచ్చాయని మీరు అడిగినందుకు నేను చెప్తా ఉన్నా. ఇదివరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. హ్మ్. పెద్ద సర్జన్ అంటే పెద్ద కోత. హ్మ్. హ్మ్. పైనుంచి కింద దాకా ఓపెన్ చేసి పెద్ద ఆపరేషన్ చేస్తున్నాడంటే ఓహో! ఈయన పెద్ద డాక్టర్ అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మనం ఎలా షిఫ్ట్ అవుతున్నామంటే స్మాల్ ఇన్సిషన్ బిగ్ సర్జన్ ఇప్పుడు. హ్మ్. కీహోల్. కీ హోల్ సర్జరీ చేసి సేమ్ అవుట్‌కమ్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం. సో హ్మ్. ఓపెన్ సర్జరీ నుంచి ఇప్పుడు లాప్రోస్కోపీకి వెళ్ళాం. అవును. లాప్రోస్కోపీ నుంచి ఇప్పుడు రోబోటిక్ వచ్చాం. హ్మ్. సో అంటే ఎంత సిస్టమాటిక్‌గా పేషెంట్ యొక్క అవుట్‌కమ్స్ పెరుగుతున్నాయంటే ఈ రోజుల్లో ఇప్పుడు గర్భసంచి తీస్తే సేమ్ డే డిశ్చార్జ్ చేస్తున్నాం. హ్మ్. ఈవెన్ ఫర్ క్యాన్సర్. హ్మ్. రొటీన్ హిస్టెక్టమీ గురించి నేను మాట్లాడట్లేదు. హ్మ్. సో అంటే డే కేర్ సర్జరీస్ చేసే స్టేజ్‌కి వచ్చాం ఇప్పుడు. హ్మ్. తక్కువ కోతతో, తక్కువ నొప్పి, తక్కువ బ్లడ్ లాసు. సో అంటే పేషెంట్‌కు సఫరింగ్ చాలా తక్కువ చేసి బెస్ట్ అవుట్‌కమ్స్ ఇచ్చే టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అలాగే మెడికల్ ఆంకాలజీలో మనం ఆలోచిస్తే ఇదివరకు కీమోథెరపీ అంటే అందరికీ ఒకే రకమైన కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు పర్సనలైజ్డ్ మెడిసిన్, హుహు. ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. అంటే మీ జబ్బు ఈ వ్యక్తిలో ఎలాంటి తేడాలు ఉన్నాయో వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఉన్నటువంటి ఒక ఏదైతే టార్గెటెడ్ థెరపీస్ ఉన్నాయో అది ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే బ్లాంకెట్‌గా అన్ని లంగ్ క్యాన్సర్‌లకి ఒకే కీమో కాదు ఇప్పుడు. లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1లో కూడా ఎన్ని రకాలున్నాయి, దాంట్లో ఏ మ్యుటేషన్ ఉంది, జెనెటిక్ మ్యుటేషన్, దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్‌గా టార్గెట్ థెరపీ ఇవ్వడం జరుగుతా ఉంది.
దీనివల్ల ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. కీమో అనగానే ఫస్ట్ భయం ఏంటి, జుట్టు ఊడిపోతుంది, నోట్లో పుండ్లు అవుతాయని చెప్పి ఎంత భయం కదా. ఇప్పుడు కొత్త మందుల వల్ల ఇమ్యునోథెరపీ కానివ్వండి, టార్గెట్ థెరపీస్, ఓరల్ టాబ్లెట్స్, చాలా మంది లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఒక సింపుల్ టాబ్లెట్ వల్ల 8 ఏళ్ళు 7 ఏళ్ళు హ్యాపీగా బతుకుతా ఉన్నారు. ఓకే, అంటే చాలా మార్పులు వచ్చాయి. సో అంటే క్యాన్సర్ గురించి పబ్లిక్లో ఇదివరకు ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది ఇప్పుడు క్యాన్సర్ మనం ఒక దీర్ఘకాల వ్యాధిగా మారుస్తూ ఉన్నాం. జస్ట్ లైక్ ఎనీ అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, మందుల ద్వారా దీన్ని ఒక అదర్ ఎన్సిడి లాగా చేస్తున్నాం. సో కనుక మార్పులు అంటే సర్జరీలో కానివ్వండి, మెడికల్లో కానివ్వండి, రేడియేషన్లో కానీ, డయాగ్నోసిస్లో కానీ చాలా అడ్వాన్సెస్ జరిగాయి. దానివల్ల మనం ఎక్కువ లైఫ్ సేవ్ చేయగలుగుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.